మీకు ప్రవేశపెట్టడం జరిగింది. 1 ఇందిరమ్మ ఇల్లు, 2 రేషన్ కార్డు, 3 రైతు భరోసా, 4 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ 4 పథకాల గురించి ఈ రోజు ఈ గ్రామ సభలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతో కష్టపడి మీరెంతో ఆలోచనతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఏదో చేస్తాడు అనే ఆలోచనతో మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించు. ప్రభుత్వం ఏదో సంక్షేమ స్కీములు ఇస్తే మీరందరూ ఆలోచన పెట్టింది. కాస్త ఆ పథకాల గురించి చెప్తే నాకు చాలా సంతోషంగా ఉండే. ఎంతో మంది సరిపెట్టుకుంది పాపం. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ పథకాల గురించే కదా మీరు వచ్చిందమ్మా, అవునా? ఎన్ని రోజులు దానికి కనీసం ఒక పథకం పేరు చెప్తే సంతోషించాడు. సరే ఏదేమైనా సరే ఇప్పుడు చెప్పాం కాబట్టి కాస్త పథకాల గురించి మీరు అవగాహన చేసుకోండి, తెలుసుకోండి. దేనికి అరుగులో కూడా తెలుసుకోండి. మీరు ఏదైతే ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది మీ దగ్గర ప్రజాపాలన కార్యక్రమంలో కానీ, సమగ్ర కుటుంబ సర్వే మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, మీరిచ్చినటువంటి వాంగ్మూలంతోనే ఈరోజు ఇక్కడ మీకున్నటువంటి అర్హత అనేది మేము ఇక్కడ గుర్తించడం జరిగింది.